ఈరోజు 10:25 సమయంలో మన నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అశ్విని న్యూరో హాస్పిటల్ అగ్ని ప్రమాదం జరిగిందని మా కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చింది. వచ్చిన వెంటనే మా అక్కడ ఉన్నటువంటి ఏడీఎఫ్ఓ గారు 2 వాటర్ టెండర్లు సిబ్బంది మొత్తం ఏకకాలంలో టర్న్అవుట్ అయ్యి ఈ అగ్ని ప్రమాద స్థలికి రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఈ హాస్పిటల్ సెల్లారు, గ్రౌండ్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నవి. సెకండ్ ఫ్లోర్లో ఒక లాక్ చేసినటువంటి రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా మామూలు గమనించి దాన్ని ఓపెన్ చేసి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అది పూర్తిగా కూడా కంట్రోల్ అయిపోతుంది. హాస్పిటల్కి కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ బిల్డింగ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏమన్నా డ్యామేజ్ అంటే డ్యామేజ్ అంటే ఆ హాస్పిటల్కి సంబంధించి ఆ రూమ్లో మాత్రమే ఫైర్ డ్యామేజ్ ఉంది. దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకోవాలి. వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. ఫైర్ అయితే ఎక్స్టెండ్ అయితే కాలేదు. ఓన్లీ ఆ ఒక్క రూమ్కి మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. దాన్ని మామూలు కంట్రోల్ చేశారు. మొత్తం ఆల్రెడీ ఒక 7-8 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ చేశారు. సిబ్బంది కూడా ఎవరు ఒకరు కూడా లేరు. మా ఫైర్ సిబ్బంది పోలీసులు తప్ప, విలేకరులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళు ఎవరు లేరు.